హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తి మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము కూడా చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా రెస్టారెంట్, తృప్తిగా తినండి అని. ఈ రెస్టారెంట్ అంబియన్స్ అయితే సూపర్బ్ ఉంటుంది, కానీ బిర్యానీ నాకు అంత నచ్చలేదు. స్టార్టర్ సూప్ అయితే సూపర్ ఉండే, బట్ అంబియన్స్ చాలా బాగుంటుంది. మంచి టైం స్పెండ్ చేసాం మేము. ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఉంటాయి ఈ రూట్ అంతా. బై ద వే మేము పిస్తా హౌస్ కోసం తిరుగుతున్నాం అనమాట. పిస్తా హౌస్ అవుట్లెట్ లేదు, మాల్లో ఉందన్నమాట. అందుకే మాల్కి రావాల్సి వచ్చింది. పిస్తా హౌస్ అవుట్లెట్ లేదు అంటే దగ్గరలో లేదు, కొంచెం దూరం ఉన్నాయన్నమాట. దగ్గరలో ఇది ఉంది, మాల్లో ఉంది అది కూడా. అందుకే దగ్గరలో ఉన్న నియో మాల్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫుడ్ కోర్ట్ చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా, మమ్మీ వాళ్ళు సన్నీ మటన్ చేస్తామన్నాడు. మమ్మీ డాడీ సన్నీ కోసం పండు కుంభమేళ వెళ్ళున్నాడు. మరి నాకేంటి అని అడిగితే బిర్యానీ తినిపిస్తా పదా అన్నాడు. అందుకే పక్కనున్న నియో మాల్కి వచ్చాము. బిర్యానీ పార్సల్ తీసుకుంటా, తినను. సో బిర్యానీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడం అంతే. బిర్యానీ తీసుకుని వెళ్ళడమేనా, షాపింగ్ ఉందా చెప్పు? ఓన్లీ బిర్యానీ అంతేనా? ఇంకేం లేదు ఆఫర్? ఏం లేదు. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఏమైనా కొనిస్తావా? సో 2 డేస్కి ఒకసారి నాకు బిర్యానీ 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 అనిపిస్తుంది. మీకు తెలుసు కదా, చెప్పాను మొన్న. అందుకే అన్నమాట. బ్లాగ్ చేస్తున్నప్పుడు అందరు చూస్తే కొంచెం ఎంబారెసింగ్గా అనిపిస్తుంది. ఎందుకో తెలియదు, ఇంకా ఫీలింగ్ పోవటమే లేదు. ఎవ్రీబడీ ఈజ్ లైక్ వాట్ ఈస్ దిస్, ఇది ఫస్ట్ టైం వచ్చిందా వీడియోలు తీస్తుంది అన్నట్టు చూస్తారు. నేను చూడండి హోమ్లెస్ లాగా ఇలా చెప్పులేసుకుని వచ్చాను. హరిబరిలో ఈ ఇయరింగ్స్ దొరికిన వేసేసుకున్నా. ర్యాండమ్గా ఈ డ్రెస్ వేసుకున్నా. ప్లాన్ అయితే ఈ డ్రెస్ వేసుకోవాలని కాదు, జస్ట్ దొరికింది వేసేసుకున్నా. అండ్ యాక్సెసరీస్ కూడా ఏదో అలా దొరికింది వేసేసుకున్నా. డ్రాలో ఉంది వేసుకున్నా. మరి ఏదో ఒకటి వేసుకోవాలి కదా, మరీ హోమ్లెస్ ఫెలో లాగా వస్తే గలీజ్ ఉంటుందని వేసుకున్నా. నార్మల్గా డే టైంలో అయితే షూస్ వేసుకుంటాను, ఎప్పుడు ఒకే షూస్ వేసుకుంటా, వాకింగ్ షూస్. ఎందుకంటే కాల్ ట్యాన్ అయిపోతాయని భయంతో. ఇప్పుడేమో కొంచెం ఫ్రీగా వెళ్ళాలి అన్నట్టుగా ఫ్లాట్స్ వేసుకున్నా. అంతే, నార్మల్ సింపుల్ వచ్చేసి. లక్కీగా హెడ్ బర్త్ చేసి రెడీగా ఉంచాం హెయిర్ని కూడా. ఇప్పుడు పనికి వచ్చిందనమాట. యాక్చువల్లీ రేపు ఏదైనా వెళ్దాం అనుకున్నాం, కానీ రేపు అయ్యేటట్లేదు. రేపు ఇంట్లోనే లైక్ ఏదో ఒకటి కుకింగ్ షార్ట్స్ అవన్నీ చేసుకోవాలి. రేపు ఎక్కడికి వెళ్ళకూడదు అసలు. ఎందుకంటే రిలాక్స్ అవుదామని. ఎప్పుడు బయట తిరిగితే టైర్డ్ అయిపోతాం కదా, స్ట్రెస్ వచ్చేస్తుంది. సో రేపు కొంచెం ఇంట్లోనే ఉండి రెసిపీస్ ఏమైనా చేయాలని ప్లాన్. సో చూద్దాం ఎలా ఉంటుందో. సో చెప్పాం కదా, చిల్ అవ్వడం కాదు, జస్ట్ బిర్యానీ తీసుకొని వెళ్ళిపోవడం, ఇంకేం లేదు. సో తనకైతే బిర్యానీ యూజ్ చేశాను. చికెన్ 65 దమ్ బిర్యానీ పిస్తా హౌస్ జఫ్రాని ప్లాన్. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మేము మటన్ కర్రీ తీసుకోవాలి. టైం ఏమో 10 అయిపోయింది. అయినా పర్లేదు, పడుకునేటప్పటికి ఎలాగో 1 గంట అవుతుంది. సో వెళ్ళి వండుకొని తినేసి పడుకుంటాం. అది సండే ప్లాన్స్. మనం ఈ సండే ప్లాన్స్ ఏంటి కామెంట్ చేయండి. సో చూసారు కదా, మంచిదాన్ని అయిపోయాను నేను. విసిగించకుండా తిరుగుదాం, షాపింగ్ చేద్దామని విసిగించకుండా జస్ట్
బిర్యానీ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నా. నేను మారిపోయాను కదమ్మా, మారిపోయాను అబ్బా, మంచి వైఫ్ని అయిపోయాను. సో ఇంత మంచి వైఫ్ దొరికినందుకు హీ మస్ట్ బి బ్లెస్డ్. నేను దొరికినందుకు నువ్వు కాకపోతే ఇంకొక. సో ఎంతైనా సాయంత్రం వెళ్ళ బయటకు వస్తే చాలా బాగుంటుంది కదా. నాకైతే చాలా ఇష్టము ఈవినింగ్స్ ఇలా రోమ్ చేయడము రోడ్స్ మీద. ఆపాలా రత్నదీప్ దగ్గర? ఐ డోంట్ నో. సో రత్నదీప్కి వచ్చాము, ఏమో తెలియదు, ఏదో ఒకటి ఉంటుంది తీసుకోవడానికి. ఇంటి దగ్గర మళ్ళీ సూపర్ మార్కెట్స్ లేవు, చాలా దూరం పోవాలి. వాటర్ మెలన్స్ 18 రూపీస్ అంట. ఒకటి తీసుకుంటా 18 రూపీసే అంట టికెట్. మళ్ళీ నేను తీస్తుంది బాగాలేదు, ఇది బాగా పట్టుకో. ఏమి 60 రూపాయలు అంటే తీసుకుంటారు. చేసుకోవచ్చు స్మూదీలో. తీసుకోవచ్చు. బ్లూబెర్రీ ఉంటుంది అక్కడ, కొన్ని ఉన్నాయి చూడు స్లైస్డ్ వన్, అవి తీసుకుంటా. కమ్ కమ్ మూవ్ 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 యూ మూవ్, నువ్వు మూవ్ అవ్వు, నేను వెళ్తాను. సో ఇవి స్లైస్డ్ ఉన్నాయి, ఇవైతే ఈజీగా తినేయచ్చు. ఇదంతా చూద్దాం. 120 రూపీస్. నాకు ఇలా పీల్డ్ బాగా ఇష్టం, ఎందుకంటే మనం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. సో రెడీగా ఉన్నాయి ఇక్కడ అన్నీ. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ స్లైస్డ్. గువావా, పైనాపిల్, వాటర్ మెలన్, పపియా, pomegranate, oranges, mixed fruit ball. This is also great to use. See, mixed kuda unnai. So yeah, that's what I am trying to show you. ఏది ఎక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి. ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు, అన్నీ ఉన్నాయి ఇక్కడ రెడీగా. నాకు ఇది భలే ఇష్టం, గ్రేటెడ్ కోకోనట్. జస్ట్ స్పూన్ పెట్టుకొని తినాలనిపిస్తుంది. సో వాట్ ఆర్ యూ టేకింగ్? సన్నీకి భలే ఇష్టము ఆరెంజెస్, బట్ ఇవి తీసుకోడు. ఈజ్ అలా సాటిస్ఫాక్షన్ వస్తుందంట ఒల్చుకొని తింటే. ఇలా ఒల్చేసినవి సాటిస్ఫాక్షన్ రాదంట. ఈ కప్పు భలే ఉంది కదా, స్కల్ వచ్చింది దీని మీద. సో గుడ్, ఎంత బాగుందో చూడండి. స్కల్ చాలా బాగుంది, ఇది నాకు చాలా ఇష్టం. ఇలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇక్కడ అంతా క్రాకరీ చూడండి, కాఫీ మగ్స్. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ కాఫీ మగ్స్. అసలు ఇది చూడండి ఎంత బాగుందో, అస్థెటిక్గా ఉంది కదా, సో క్యూట్. ఇక్కడ అంతా కప్స్, మగ్స్ అన్నీ ఉన్నాయి. వెసల్స్ చూస్తే స్టక్ అయిపోతాడు సన్నీ. వెసల్స్ చాలా ఇష్టము తనకి. నాకు వెసల్స్ షాపింగ్ అంటే బోరింగ్ ఉంది కదా. తనకి ఇది నచ్చిందంట. కాకపోతే ప్రైస్ చూడు ఎంత, 3595. ఓప్స్, లుక్ అలా ఉంది మరి. ఎంత బాగుంది కదండి. ఇది కూడా చాలా బాగుంది. ఫంకీ 2495. ఎంత ఫంకీగా భలే ఉంది కదా. నాకు ఇలాంటి కలర్ఫుల్ వెసల్స్ చాలా ఇష్టం. నాకు స్టైలిష్గా ఉంటాయి. కిచెన్లో గ్లామర్ వచ్చేస్తుంది పెడితే. నా బుజ్జి ముండ బిర్యానీ ఏమో చల్లగా అయిపోతుంది, ఇక్కడేమో చాలా టైం పట్టేసింది. బ్యాగ్ తెచ్చుకోకుండా వస్తాం ఫ్రెండ్స్. ఇక్కడేమో బ్యాగులు కొనాలి, ఎందుకు వేస్ట్, ఇంట్లో చాలా బ్యాగులు అయిపోయినాయి. ఇంట్లో బ్యాగులు వేస్ట్గా పడున్నాయి. ఇక్కడ అన్ని కొనుక్కోవాలని కష్టపడి వద్దుల బ్యాగ్ అనుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి. మూట కట్టుకొని తీసుకెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు పాయింట్ వేసుకుంటా, లేకపోతే బైక్లో మొత్తము హెయిర్ అంతా పీచుకుంటాయి కదా అయిపోతుంది లేకపోతే. సో ఇదే బెస్ట్. ఇప్పుడు ఫ్యాషన్లో చేసామనుకో, ఇంటికి వెళ్ళే లోపల మొత్తము హెయిర్ చిక్కులు పడిపోతాయి. నాకు అసలు నచ్చదు. సో యా అబ్బా ఫైనల్గా వచ్చేసాము. లిఫ్ట్లో ఉన్నాము. చూడండి ఎలా తెచ్చుకున్నాను సామాన్లు. అంతే ఎప్పుడు బ్యాగ్ పట్టుకోను, ఇలా రావాల్సి వస్తుంది రిటర్న్లో. బిగ్ మిస్టేక్ ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు డూ. ఆకలిస్తుంది ఫ్రెండ్స్. చలో చేసా. సో మేము ఇప్పుడు వచ్చాం కదా, మా డాగ్స్ ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఏదో యూఎస్ గోవా వెళ్ళినట్టు ఫీల్ అయిపోతున్నాయి. ఎక్కడికి వెళ్ళాను?
యూఎస్ వెళ్ళానా, లండన్ వెళ్ళానా, దుబాయ్ వెళ్ళానా? ఎందుకు అంత ప్యానిక్ అవుతున్నారు? ఎందుకు? అందరూ ఉన్నారు కదా ఇంట్లో, మమ్మీ ఉంది, ఇంకెవరు కావాలి? వీడికి ఈరోజు స్నానం చేయించాను. చూడండి ఎంత ఫ్లఫీగా ఉన్నాడో, క్యూట్గా ఉన్నాడు కదా ఫ్రెండ్స్. బ్రౌనీ మా మమ్మీ, చిన్ని మమ్మీ, మా అమ్మ మా బుజ్జిగడు ఫ్లఫీగా ఉన్నాడు. అసలు ఈరోజు వీడికి స్నానం చేయించినప్పుడు మామూలు తిప్పలు కావునవి. వీడికి వాటర్ అంటే ఇష్టం ఉండదు అనమాట, అందుకే పరిగెడుతూ ఉంటాడు. లాగి లాగి మరి చేశాను స్నానము. ఏంటి స్నానం చేసుకుంది కాక మళ్ళీ ఇదేంటి ఓవర్ యాక్షన్? దెబ్బలు పడతాయి, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రా, దెబ్బలు పడతాయి రా. సో నేను చెప్పాను కదా వీళ్ళు మటన్ కర్రీ చేసుకుంటున్నారని. టైం కూడా చాలా అయిపోయింది. హోల్ గరం మసాలా నేను ఇంట్లో తయారు చేసుకున్నాను అనమాట రెసిపీస్కి. సో వేస్తున్నా. ఓకే, హోల్ గరం మసాలా పౌడర్ తీసుకున్నా. ఆనియన్స్ సరే మీరు చేసుకోండి. బిర్యానీ తినట్టు ఆకలి ఉంది. మేము చేసుకుంటాం లేండి. చేసుకొని హ్యాపీగా తినండి. అబ్బా ఇప్పుడు బట్టలు మార్చుకొని ఫేస్ వాష్ చేసుకోవాలి. లేట్ అయిపోయింది, లేకపోతే ఇంకొంచెం కాస్త ఎక్కడ తిరుగుంటాము, ఎందుకంటే లేట్ అయిపోయింది అప్పటికే. సో ఇంకేం చేయకుండా డైరెక్ట్ బిర్యానీ తీసుకుని వచ్చేసాం. ఇప్పుడు డ్రెస్ మార్చుకొని నేను బిర్యానీ తింటా. ఇందాక చాలా ఆకలి ఇస్తుంది, ఇప్పుడేమో నిద్ర వస్తుంది. కానీ బిర్యానీ కదా, కొంచెం ఎక్కడో ఒక చోట ఉత్సాహం అంతా ఉంటుంది బిర్యానీ అనగానే. సో ఫటాఫట్ డ్రెస్ అయితే మార్చేసుకొని కొంచెం ఫేస్ వాష్ చేసుకొని ఫస్ట్ అయితే ఆకలి ఇస్తుంది, తినేద్దాం. బెడ్ చూసారు ఎట్లా ఉందో, ఇట్లానే ఉంటుంది నా బెడ్. ఎక్కడికైనా వెళ్ళే ముందు మొత్తం సర్దుకోవాలి, తర్వాత తినేసి పడుకునేసేయాలి అంతే. వీళ్ళు మటన్ వండుకుంటున్నారు, సన్నీ వాళ్ళు, అంటే సన్నీ మమ్మీ డాడీ. పండు లేడు కాబట్టి, పండు చెప్పాను కదా కుంభమేళా వెళ్ళున్నాడు పండు, సందీప్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళున్నారు అన్నమాట. సో 5 days ట్రిప్ ఉంటుంది అన్నాడు. సో వాడు ఎప్పుడు వస్తాడో మరి, ఈ రోజుకి 3rd day అనుకుంటా. ఇంకంత పండు మిస్ అయిపోయాడు బిర్యానీ మటన్ కర్రీ. వాడికి చాలా ఇష్టం మటన్ కర్రీ, చికెన్ కర్రీ, నాన్ వెజ్ అంటే ఎక్కువ ఇష్టము, బిర్యానీ కూడా ఎక్కువ ఇష్టం. బట్ ఇక మిస్ అయిపోయాడు. ఈ వీడియో చూసుకుని కుళ్ళుకోవాలి వాడు. సో పండు మేము బిర్యానీ తింటున్నాం. ఏంటో నేను అప్పుడప్పుడు ఇలా క్రేజీగా బిహేవ్ చేస్తాను, పట్టించుకోకండి. ఆనియన్ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన. ఇప్పుడే మటన్ వేసినాను. ఇది కొంచెం సీర్ అయిన తర్వాత, అదే కొంచెం వేగిన తర్వాత టమాటో పేస్ట్ వేస్తా. టమాటో పేస్ట్ వేసి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేస్తాను, కరివేపాకు వేస్తాను, ఉప్పు కారం మసాలాలు అంతా వేసేసి ఒక 4 whistles పెట్టేస్తాను. అంత ఎక్కువ రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను బిర్యానీ కొనుక్కున్నాను కానీ అక్కడ అబ్జర్వ్ చేయలేదు. ఆనియన్స్ ఇచ్చారేమో అనుకున్నాను, బట్ ఆనియన్స్ ఇవ్వలేదు. బిర్యానీ ఉంది, సాలన్ అండ్ రాయితా అంతే ఉంది. ఆనియన్స్ లేవు ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకోవాలి. చూడండి ప్లేట్ కూడా తెచ్చుకొని రెడీగా కూర్చున్నాను. ఆనియన్స్ లేవు, కట్ చేసుకోవాలి పోయి. బిర్యానీ చాలా బాగుంది, టెక్స్చర్ చూసారా, యమీ యమీ. సో వేసుకుందాం. స్పూన్ తెచ్చుకోలేదు. థ్యాంక్ యూ. సో వేసుకున్నా బిర్యానీ. ఇది యాక్చువల్లీ 65 బిర్యానీ చెప్పాడు ఈయన. ఇందులో పీసులు భలే ఉంటాయి, నోరు ఊరిపోతుంది నాకైతే. కొంచెం వేడి తగ్గింది, ఓవెన్లో పెట్టుకునేంత ఓపిక లేదు ఇప్పుడు. 65 పీస్ ఎంత సెక్సీగా ఉందో చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు ఒక ముద్ద పెట్టేస్తున్నాను. అబ్బా సూపర్ ఉంది బిర్యానీ. 65 చాలా బాగుంది. చల్లగా అయిపోయినా కూడా టేస్ట్ మాత్రం చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. ఆనియన్ ఇది సన్నీకి ఒక ముద్ద కలుపుతున్నా. చిరాకు పడ్డాడు. ఒక ముద్ద పెట్టేసి నా మొహాన మిగతా మొత్తం లాగిస్తుంది. అఫ్కోర్స్ నాకు మటన్ కర్రీ ఉంది, అదే నా ప్లాన్, మాస్టర్ ప్లాన్. ఒక ముద్ద ఒకటి పెట్టేసి ఫోన్లే పాపం అని మిగతాంతా మనం తినవచ్చు. బాగుంది, అదిరిపోయింది. ఉల్లిపాయ కొరకు ఎలా ఉంది? సూపర్గా ఉంది. ఈ మధ్య చికెన్ దమ్ బిర్యానీ కంటే పిస్తా హౌస్లో
చికెన్ 65 బిర్యానీ సూపర్ ఉంటుంది, ఈసారి ట్రై చేయండి. ముందు బిర్యానీ హైదరాబాద్లో ఏ పిస్తా హౌస్లో అయినా కూడా ఒకే టేస్ట్ ఉంటుంది. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. బాగా వచ్చింది. వేడి వేడి రైస్ వేసుకొని కర్రీ వేసుకొని తినేయడం. నేను ఐలైనర్ పెట్టుకోలేదు కాబట్టి, కాజల్ కానీ ఐలైనర్ కానీ పెట్టుకోలేదు కాబట్టి జల్దీ అయిపోయింది, లేకుంటే ఇంకా చాలా టైం పట్టు ఉంటుంది. లిప్ బామ్ కంపల్సరీ పెట్టుకుంటా. పొద్దున్న లిప్స్ చాలా డ్రై అయిపోతాయి ఫ్రెండ్స్, అందుకే లిప్ బామ్ పెట్టుకుంటున్నా. యా ఇప్పుడు ఓకే. సో మరి చూసారు కదా ఈ వీడియో, ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ దీప్తి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ ఆల్. బాయ్.